హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్వి వ్లాగ్స్. అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈసారి బోనాలు అయితే చాలా మంచిగా జరిగాయి అన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా మంచిగా, చాలా బాగుంది వీడియో. అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడికి వచ్చేసి మేమందరం రెడీ అయ్యేసి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందన్నమాట. చాలా బాగా డెకరేషన్ చేశారు చూడండి. లైటింగ్స్తో పైన అమ్మవారి విగ్రహం అయితే పెట్టారు. జనాలు ఎందుకో నాకు ఈసారి కొంచెం తక్కువ అయితే అనిపించారనమాట. కాకపోతే అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చూడండి, ఇక్కడ మంచిగా పూలతో ఎంత బాగా డెకరేషన్ చేశారో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ డెకరేషన్. ఇంకా అయిపోయిన తర్వాత మేము ఇంకా దర్శనానికని లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ పోతురాజులు వచ్చేసి పోతురాళ్ళు వచ్చారనమాట. ఇంక ఇక్కడ చూసుకొని డైరెక్ట్ లోపలికి దర్శనానికి వెళ్ళాము. జస్ట్ అటు వెళ్ళంగానే ఎక్కువ లేరనమాట జనాలు. చాలా మంచిగా దర్శనం అయితే అయ్యింది. మీరు కూడా దర్శనం చేసుకోండి. అమ్మవారిని చూపిస్తాను. అమ్మవారి దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట. చాలా బాగా మంచిగా అలంకరించారు. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని బయటకైతే వస్తున్నాం అనమాట. ఇక్కడ బయట చెట్టు దగ్గర కూడా మంచిగా పూజ అయితే చేస్తున్నారు. ఇంకా గుడి చుట్టూ అయితే ఒక రౌండ్ అయితే తిరిగేసామన్నమాట. ఇంకా బయట ఇక్కడ మంచిగా డెకరేషన్ చేసింటే ఇక్కడ అందరు ఫోటోలు దిగుతున్నారు అనేసి నేను ఆద్విక నిల్చొని ఒక ఫోటో అయితే దిగేసుకొని ఇంకా మళ్ళీ కాసేపు ఆగి బయటకైతే వచ్చాము. లైట్స్తో ఫ్లవర్స్తో అయితే మంచిగా డెకరేషన్ చేశారనమాట. చూడండి, ఫస్ట్ నుంచి ఎంత లాస్ట్ వరకు చేశారో డెకరేషన్ అయితే చాలా బాగా అనిపించింది. దేవుడి విగ్రహాలు లైటింగ్స్తో సెట్ చేశారనమాట. చాలా మంచిగా అనిపించింది. చూడండి ఎంత దూరం పెట్టారో, ఇంకా చాలా దూరం ఉందన్నమాట. ఇక్కడే టెంపుల్ దగ్గర గల్లీ ఉంటుంది కదా, ఆ గల్లీలో అందరూ మాట్లాడుకొని ఇట్లా ఒకేసారి అయితే బోనం తీసుకొస్తారనమాట. చూడండి, అందరు మంచిగా అయితే బోనం తీసుకొని వచ్చారు. ఇలా వీళ్ళు బోనం తీసుకొస్తుంటే ముందరైతే పోతురాజులు అయితే డ్యాన్స్ వేస్తున్నారనమాట. అది కూడా క్లిప్ యాడ్ చేశాను చూడండి. చాలా బాగుంది, చాలా మంచిగా వేశారనమాట పోతురాజులు అయితే. మా ఆద్విక చూసి కొంచెం మస్తు భయపడింది. అక్కడ పూతరాజులు అయిపోయిన తర్వాత మా ఆద్విక ఇక్కడ బెలూన్ కావాలన్నది. సర్లే అని ఒక బెలూన్ తీసుకొని మంచిగా ఆడుకుందనమాట. ఇంకా జాతర అంటే బొమ్మలు అవన్నీ కామనే కదా. చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే అవే పెట్టారు. ఇంకా పిల్లలు చూస్తే వదులుతారా ఏంటి, బెలూన్ కొనుక్కొని మంచిగా బయటికి అయితే నడుచుకుంటూ వచ్చామన్నమాట. ఇక్కడ ఇంకా వెళ్తుంటే దారిలో స్క్రీన్లు పెట్టి మంచిగా అమ్మవారి సాంగ్స్ అయితే పెట్టారు. చాలా మంచిగా అనిపించింది. చూడండి, మీకు కూడా చూపిస్తాను. జనాలు అయితే ఇక్కడ బాగానే ఫుల్గానే ఉన్నారు.
రాసుల వీరంగం, శివసత్తుల కోలాహలం, తొట్టిల సంచారం, రంగమెక్కి చెప్పే భవిష్యత్తు వీక్షణం, మొత్తంగా బోనాల ఉత్సవ సందేశం. ఇదన్నమాట ఈరోజు వీడియో. అయితే మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.